ఈ పేబమ్మ చట్టాన్ని గౌరవిస్తుంది అని అందరికీ తెలియచేయటానికే వస్తున్నాను. ఏ కళ్యాణి, నా ఇంటి గడప తొక్కడానికే భయపడే పోలీసులు ఈరోజు నీ వల్ల నా ఇంటి గడప దాటొచ్చారు. ఈ పేబమ్మను చూస్తే చేతులెత్తి మొక్కే పోలీసులు ఈ పేబమ్మ చేతికే సంకెళ్ళు వేసి అరెస్టు చేస్తామంటున్నారు. దీనంతటికీ కారణం నువ్వు. నేరం చేసిన వాళ్ళని విడిపించటానికి మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్లే ఈ బేబమ్మ మొదటిసారి నేరస్తురాలిగా పోలీస్ స్టేషన్కి వెళ్లబోతోంది. న్యాయస్థానంలో ఒక ముద్దాయిగా ఫోన్లో నిలబడబోతోంది. వీటన్నింటికీ కారణం నువ్వే. చూస్తుండు, సరిగ్గా 24 గంటలు గడిచేలోపు స్టేషన్ నుండి బయటికొస్తాను. నా ఇంటి పరువు మర్యాదలతో ఆడుకున్న నీతో కబడ్డీ ఆట ఆడిస్తాను. ఊపిరి సలుపుకోలేనన్ని సమస్యలతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నీ ఊపిరి ఆపేస్తాను. అలా గనక చెయ్యకపోతే నా పేరు బేబమ్మే కాదు. పదండి ఎస్ఐ గారు. అమ్మా అమ్మా, అమ్మా ఒరే మల్లికార్జున్, మీ అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పరా. అలాగే నాన్న, ఇప్పుడే చేస్తాను. బేబమ్మ గారు, మీరు ఈ కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని, ఫాదర్ని, సిస్టర్ని అతి దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు అని ఈవిడ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు కాదు, నువ్వంటే భయం లేని వాళ్ళు. నువ్వు చేసే దౌర్జన్యానికి భయపడని వాళ్ళు. మేడం, కాఫీ తీసుకోండి. నాకొద్దు. ఎస్ఐ గారు ఇవ్వమన్నారు మేడం. వద్దని చెప్పానా? మీరు తీసుకోకపోతే ఆయన మమ్మల్ని తిడతారు మేడం. ఏయ్, వద్దని చెప్పానుగా, వెళ్ళా. ఓకే, ఏమైందమ్మా? సార్, కాఫీ ఇవ్వడానికి వెళ్తే మేడం కసురుకున్నారు సార్. సర్లే, అప్సెట్లో ఉన్నట్టున్నారు, తర్వాత చూద్దాం. మీరెళ్ళి మీ వర్క్ చేసుకోండి. నానా, ఆ కళ్యాణి ఏంటి అమ్మను అరెస్ట్ చేయించడం ఏంటి నానా? నాకంతా అయోమయంగా ఉంది. అసలు అమ్మకున్న పలుకుబడి తెలిసే ఆ ఎస్ఐ అమ్మను అరెస్ట్ చేశాడా? చేయికేం చేస్తాడన్నయ్య? అమ్మ అక్క కలిసి ఆ కళ్యాణ్ ఇంటి మీదకి వెళ్ళి మామూలు అరచకాలు చేశారనుకున్నావా? వీళ్ళు చేసిన దారుణాలని ఆ కళ్యాణి తెలివిగా సాక్ష్యాలు చూపించింది. దానికి ఆ ఎస్ఐ అరెస్ట్ చేశాడు. రే, జరిగిందేదో జరిగిపోయింది. ముందు లోపలికెళ్ళి జరగాల్సింది చూద్దాం. పదండి. అమ్మా, 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 అమ్మా,
అమ్మా